నేను లాస్ట్ వీడియోలో ఎన్టీఆర్ గార్డెన్ పోస్ట్ చేశాను కదా! ఆ వీడియోలో అయితే ఒకటి మిస్టేక్‌గా చెప్పానండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. లాస్ట్ వ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోయిందనుకుంటున్నాను. మేము అయితే ఎన్టీఆర్ గార్డెన్‌కి వెళ్ళాం కదా! ఇంకా అక్కడి నుండి అయితే బయటకొచ్చేసామండి. మా పిల్లలైతే దూరంగా కనపడుతుంది కదా స్టాచ్యూ బుద్ధుడిది, అక్కడికి వెళ్దామన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే లుంబిని పార్క్‌కి వెళ్ళాలి. ఇంకా లుంబిని పార్క్ లోపల నుండైతే మనకి బోట్ ఉంటుందండి. అక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంటుంది. మళ్ళీ లోపల కూడా మనము అక్కడ బుద్ధుడి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే ఈచ్ రూ. 100 అండి టికెట్. పెద్దవాళ్ళకి, పిల్లలకైతే 50 అన్నారు. ఇంకా బయటకొచ్చిన తర్వాత మేము ఈవినింగ్ బయటకొచ్చాం కదా! అప్పుడే ఇక్కడ ఒక్కొక్కటిగా ఇలా బండ్లు పెడుతున్నారు. చెరుకు రసం, ఇలా పానీపూరి. ఇంకేముందండి, పిల్లలకు మాకు అందరికీ పానీపూరి అంటే ఇష్టం కదా! పానీపూరి తినైతే ఇంకా బయలుదేరామండి. నేను ఒకటి లాస్ట్ వీడియోలో అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఈ సెక్రటరీ అని నేను అసెంబ్లీ అని చెప్పానండి 2, 3 టైమ్స్. మేము ఇంకా మెట్రో ఎక్కేసి అసెంబ్లీలో దిగాము. ఇంకా నాకు అలాగే వచ్చేసింది. తర్వాత రీచెక్ చేసుకుంటే అసెంబ్లీ అని చెప్పాను. అది బాగా కనిపిస్తుందని చెప్పాను కదా! ఇదే అండి సచివాలయము, సెక్రటేరియా. ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళామండి. యాక్చువల్‌గా అయితే మాకు తెలియలేదు. మేము మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి మెయిన్ గేట్‌కొచ్చేసి బయటకొచ్చేసాము. మేమైతే ఇంక అక్కడ వాటర్ రైడ్ చేసాం కదండీ! అక్కడ కూడా ఒక గేట్ ఉంది. ఆ గేట్ నుండి బయటికొస్తే మాకు ఇంకా చాలా దగ్గర అయిపోయేది. మాకు తెలియలేదు. ఎప్పుడో చాలా ఇయర్స్ చెప్పాను కదండీ! బిఫోర్ మ్యారేజ్ ఎళ్ళానని. ఇక్కడ హుస్సేన్ సాగర్‌కి వెళ్ళడము నేను కూడా ఫస్ట్ టైమే అండి. ఎప్పుడైనా ఇలా దూరం నుండి చూడడమే కానీ, ఇలా బుద్ధుడి స్టాచ్యూ దగ్గరికైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడము. ఇంకా టికెట్ తీసుకొని అయితే ఈ బోట్ ఎక్కాము. ఇక్కడ స్పీడ్ బోట్ కూడా ఉందండి. అది ఈచ్ అయితే 125. ఈ బోట్ అయితే ఈచ్ 100. ఇదైతే ఓన్లీ బుద్ధుడి వరకు వెళ్తుందండి. మనం అక్కడ కాసేపు చూసి మనకి నచ్చితే అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఫోటోస్ అవి తీయించుకోవచ్చు. లేదా మన మొబైల్‌లో అయినా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోతాము. స్పీడ్ బోట్ ఏంటంటే 4 మెంబర్స్ అలా వెళ్ళొచ్చండి. స్పీడ్ బోట్‌లో 500 అండి. 4 మెంబర్స్‌కి 125 పడుతుంది. ఆ స్పీడ్ బోట్‌లో ఏంటంటే టోటల్ ఇది హుస్సేన్ సాగర్ అంతా ఒక రౌండ్ వేస్తారండి. కాకపోతే బుద్ధుడి దగ్గర మాత్రము ఆగడం ఉండదు. ఇలా మామూలుగా అయితే రూ. 100 టికెట్ తీసుకొని ఇలా మామూలుగా బోట్‌లో వెళ్తే మనకు ఓన్లీ బుద్ధుడి దగ్గరికే వెళ్తుంది. అక్కడే బుద్ధుడి దగ్గరే ఆపుతారు. మనం ఇంకా దిగి అక్కడ బుద్ధుడి దగ్గర నుండి వెళ్ళి చూడొచ్చు. స్పీడ్‌ని ఇష్టపడే వాళ్ళైతే అలా స్పీడ్ బోట్‌లో వెళ్ళొచ్చు. ఇంకా కావాలనుకుంటే ఇలా బుద్ధుడి దగ్గరికి టికెట్ తీసుకొని ఇక్కడికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకా స్పీడ్ రైడ్‌కి కూడా టికెట్ తీసుకొని మళ్ళీ కూడా వెళ్ళొచ్చు. ఇంకా అది మన ఓపిక, ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడైతే బుద్ధుడి దగ్గర డ్రైనేజీ వాటర్ స్మెల్ అదే అనేవారండి. నేను కూడా ఇలా ఉంటుందో ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా అనుకున్నాను. కానీ స్మెల్ అయితే నాకేం బ్యాడ్ స్మెల్ అయితే ఏం రాలేదండి. బానే ఉంది. ఇంకా ఫైనల్‌గా అయితే బుద్ధుడి దగ్గరికి వచ్చేసామండి. ఇలా దగ్గర నుండి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకా అటు ఇటు అయితే బుద్ధుడిని చూసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా అక్కడే ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు కదా! అక్కడ అలాగా మా పిల్లలిద్దరిది ఒకటి, మేము ముగ్గురం ఒకటి అలాగైతే ఒక ఫోటో తీయించుకున్నాము. మా చెల్లి వాళ్ళు కూడా అలా తీయించుకున్నారు. తర్వాత అందరం కలిసి మళ్ళీ సెల్ఫీస్ అవి దిగాము. అందరూ ఇలా ఫ్రంట్ నుండి చూసి వెళ్ళిపోతున్నారండి. నాకెందుకో ఈ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుందో అని ఒకటైతే మొత్తం రౌండ్ వేశానండి. చూడండి, ఆర్కిటెక్చర్ వర్క్ ఇదంతా చాలా బావుందండి. బ్యాక్ సైడ్ కూడా. బ్యాక్ సైడ్ అయితే మోస్ట్‌లీ ఎవ్వరు రాలేదండి. నేను ఒక్కదాన్నే వెళ్లి చూశాను. ఆ మాత్రం ఆతృత ఉంటుంది కదా! మరి నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఈ కార్వింగ్ ఇవైతే అన్నీ చాలా బాగా చేశారండి. ఇంకా నేనైతే ఈ బుద్ధుడి చుట్టూ ఒక రౌండ్ ఇలా వేసి ఇంకా వచ్చేసానండి. అప్పటికే అందరూ ఇంకా బోట్‌లోకి వెళ్ళిపోతున్నారు. నాకు తెలీదు, ఇంకా మేము వచ్చిన బోట్‌లోనే వెళ్ళాలని వెళ్తున్నాను కానీ, తర్వాత ఇంకా నెక్స్ట్ రౌండ్‌కి బోట్‌లు వస్తూ ఉంటాయి కదండీ! అందులో కూడా వెళ్ళొచ్చంట. ఇక్కడ కనిపిస్తుందయితే ఒకప్పుడు లుంబిని పార్క్‌లో ఇది వాటర్ మధ్యలో నుంచి మనం వెళ్ళేవాళ్ళమండి. అలా వీలుండేది. ఇప్పుడైతే అలా ఏం లేదండి. చుట్టూ ఇలా గ్రిల్ లాగా వేసేశారు. అలా స్టార్టింగ్‌లో సరదాగా అయితే అలా వెళ్ళి ఆడుకునేవాళ్ళండి వాటర్ మధ్యలో నుండి అలా.
ఈ వాటర్ మధ్యలో నుండి ఇలా లైన్స్ అది పెట్టి మొగధీరాలో ఒక సాంగ్లో ఉంటుంది కదా, అలా చేసేవాళ్ళు. ఇక్కడైతే ఇది ఒక ప్రోగ్రాంలో ఉంది. గుర్తొచ్చిందా అండి మీకు? ఈ రైడ్ ఏ ప్రోగ్రాంలో చూసారో గుర్తొస్తే కమెంట్ చేయండి. ఇంకా మేము చాలా అలసిపోయాం కదా, టీ తాగుదామని వెళ్తే అయితే టీ అయితే అస్సలు టేస్ట్ లేదండి. అది మిల్క్ పౌడర్తో చేశారు. అంత స్మెల్ వచ్చింది. మాకైతే ఏమీ నచ్చలేదు. పాపం ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తిరిగాం కదా, ఎండ అనకుండా వేడి అనకుండా. ఇంకా మా పిల్లలు మేము కూడా కొంచెం కొంచెం ఏంటంటే చాలానే అలసిపోయాము. ఇంకా చాలానే ఇంటికైతే బయలుదేరుతున్నామండి. మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఇంకా డైరెక్ట్ మళ్ళీ మెట్రోకే వెళ్ళిపోతున్నాము. ఇంకా మెట్రో అయితేనే హాయిగా ఉంటుంది, ట్రాఫిక్ అది ఎక్కువగా ఉండదు కదా, తొందరగా వెళ్ళిపోవచ్చని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుండి చూడండి సెక్రటరీ అయితే చాలా బాగా కనబడుతుంది. ఇంకా దూరం నుండి బిర్లా మందిర్ కూడా కనిపిస్తుందండి. ఇంకా నైట్ ఇంకా కాసేపు అయితే నైట్ అవుతుంది. లైటింగ్స్ అదైతే ఇంకా బాగుంటుంది వ్యూ. ఇలా లుంబిని పార్క్కి వెళ్ళే ముందు దారిలోనే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదైతే తెలంగాణ అమరవీరుల కోసము స్మారక చిహ్నం నిర్మించారండి. ఇదైతే ఒక దీపపు ఆకారంలో ఉంటుంది. మనకి ప్రమిద వెలుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. దీని ముందైతే అంతే ఇలా గ్రీనరీగా గార్డెన్ చాలా బాగుంటుందండి. బాయ్ అండి.